జగన్ ఒక ప్రిజనరీ అన్నారు మంత్రి నారా లోకేష్. ఆయనవన్నీ తప్పుడు ఆలోచనలే అని, నిత్యం తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ధైర్యంగా ప్రజల మధ్య తిరగలేకపోతున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం తన పార్టీ కార్యకర్తలను కూడా కలిసే తీరిక ఆయనకు లేదని తెలిపారు. అసలు జగన్ కు ప్రజలను కలిసే ఓపిక ఎక్కడుందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి ఆయన శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. జగన్ కు చిత్తశుద్ది ఉంటే 5 ఏళ్ల పాటు ఆయన నివసించిన ప్రాంతంలోని ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. పైగా ఆయన ఇంటిదారి కోసం పేదోళ్ల ఇళ్లను కూల్చివేయించారని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడలేక కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తుందని, తప్పు చేసిన వారెవరైనా వదిలే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల పర్యటనలను పదే పదే అడ్డుకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. తాము ఎక్కడా ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లను కట్టించలేదని, ఎవరిపైనా తప్పుడు కేసులు బనాయించలేదని పేర్కొన్నారు. జగన్ స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్లగలిగేలా అవకాశం కల్పించామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా జగన్ కు Z+ భద్రత కల్పించామన్నారు. వాళ్లు తప్పుడు ప్రచారాలకు దిగితే వాటిని ఎలా తిప్పికొట్టాలో మాకు బాగా తెలుసని లోకేష్ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు ఏపీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఆ 5 ఏళ్లలో చేసిన నిర్వాకాలు ఖజానాకు భారంగా మారాయి. శరవేగంగా పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థను కేంద్రం మొత్తుకున్నా అర్ధాంతరంగా తీసేశారు. వెంటనే రివర్స్ టెండర్ కు వెళ్లారు. హెడ్ వర్క్స్ లో మిగిలిన 1771 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండర్ లో కనీసం 2 కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు బిడ్లు వేయాలి. కానీ మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే బిడ్ను దాఖలు చేసింది. టెండర్ను 12% తక్కువకు 1548.12 కోట్ల రూపాయలకు అప్పగించారు. పనులను 2020 నవంబర్ నాటికి పూర్తి చేయాలని టెండర్ డాక్యుమెంట్లో కోరారు. కానీ అప్పటికి పనులే చేపట్టలేదు. నిర్మాణం మొదలు పెట్టకుండానే అదనపు పనుల పేరిట 2077 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేశారు. అది కాకుండా కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సుల పేరిట 669 కోట్లు, 1615 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. 2% ప్లస్తో టెండర్లను మేఘా దక్కించుకుంది. అంటే 1548 కోట్ల అంచనాలను 4362 కోట్లకు పెంచారన్నమాట. ఇక వాస్తవానికి 2019లో జగన్ అధికారంలో వచ్చే నాటికి హెడ్ వర్క్స్ 72% పూర్తయ్యాయి. ఆయన వచ్చాక 2 ఏళ్లు గడిచినా పనులు పూర్తి చేయకపోవడం, వరదలకు డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా దెబ్బతింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో సీపేజ్ వచ్చింది. గైడ్ బండ్ కుంగిపోయింది. నిర్మాణ వ్యయం 4 గింతలు పెరిగింది. గతంలో 465 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా 980 కోట్లతో కొత్తది నిర్మించాల్సి వస్తుంది. ఇది అదనపు వ్యయం. ఇక సిమెంట్, కాంక్రీట్ పనుల కోసం 400 కోట్లను అదనంగా ఖర్చు చేశారు. అప్పటిదాకా ఇసుకను ఉచితంగా వాడేవారు. కానీ జగన్ సర్కార్ 600 కోట్లు లెక్క వేసి తెలంగాణకు చెందిన అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీ విషయంలో తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మోసం చేశారని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. షేర్లు బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్, భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. జగన్, భారతి క్లాసిక్ రియాలిటీ తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తమ మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతి పవర్లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంఓయూ జరిగిందని, సదరు ఎంఓయూ షరతులతో కూడిన ఒక ఒప్పందమని జగన్ తరపున నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసిందన్నారు. సదరు అటాచ్మెంట్లపై హైకోర్టు స్టేటస్ కో విధించిందని చెప్పారు. ఇక సదరు ఆస్తులన్నీ విడుదలైన తర్వాత షేర్లు గిఫ్ట్గా ఇస్తానని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని, ఒప్పందంపై సంతకం పెట్టలేదని తాను వాదించడం లేదన్నారు. సంతకం పెట్టా కానీ ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారని చెప్పారు. తదుపరి విచారణ మే 7కు వాయిదా పడింది. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య వెనుక వైసీపీ అధినేత జగన్ హస్తం ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జగన్ ను సీబీఐ విచారించిందని గుర్తు చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో జగన్ అనంతపురం జిల్లాకు వస్తుండటంపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన అనుకోని సంఘటనలో లింగమయ్య చనిపోవడం బాధాకరమని, ఆ ఘటన తమ కుటుంబాన్ని ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ మంగళవారం జిల్లాకు వస్తానంటున్నారని, మంగళవారం కాకుండా శుక్రవారం వస్తే ఆయనకు అచ్చొస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ కు కారు, సూట్ కేసు బాంబుల గురించి బాగా తెలుసని, అప్పట్లోనే పరిటాల రవిని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తం ఉందని పునరుద్ఘాటించారు. జిల్లాలో 45 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర వారికి ఉందని, జిల్లాకు వచ్చే ముందు వాటికి సమాధానం చెప్పి జిల్లాలో అడుగు పెట్టాలని జగన్ను సునీత డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు వస్తున్నారా? తమ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని నిలదీశారు. ఒక్క లింగమయ్య కుటుంబమే కాదు, జగన్ పరామర్శించాల్సిన బాధితులు చాలా మందే ఉన్నారని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో తోపుదుర్తి సోదరులు సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలకు బలైన బాధిత కుటుంబాలు అనేకం ఉన్నాయని, వారందరినీ జగన్ పరామర్శించాలని సూచించారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తమ బాబాయ్ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా నిలబడతా, ఈ కేసులో ఎంతో పెద్దవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సునీతారెడ్డికి న్యాయం జరుగుతుందా, ఆమె ప్రాణాలకు భద్రత ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై ప్రభుత్వం అఫిడవిట్లో పలు అంశాలున్నాయని, దర్యాప్తు అధికారులను అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించి బెదిరించారని ఆ అఫిడవిట్లో ఉందన్నారు. వివేకానందరెడ్డిని సునీత, ఆమె భర్త కలిసి హత్య చేసినట్లుగా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి దానిపై అధికారులతో సంతకాలు అవినాష్ చేయించినట్లుగా అందులో ఉందన్నారు షర్మిల. అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండడం వల్లే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారని షర్మిల తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని, గతంలోనూ బీజేపీ కోసం ఆ పార్టీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని షర్మిల మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో రఘురామ ఒంటిపై గాయాల విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేయడంపై ఎవరి పేరు చెబుతారోనని నాడు ఆమెను ఒత్తిడి చేసిన నేతలు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వైసీపీ ఎంపీగా ఉన్న ఓ నేతతో ఆమె భర్త రవికుమార్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయన పేరు చెప్పే అవకాశం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ నేత కూటమి తరపున ఎంపీగా ఉన్నారు. తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ఆయన ఒత్తిడి కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నాడు షాడో సీఎంగా చలామణైన ప్రభుత్వ సలహాదారు నుంచి కూడా ఆమెకు ఫోన్ కాల్స్ వచ్చాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభావతి ఆయన పేరు చెప్పినా ఆశ్చర్యం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు రఘురామను కొట్టించడమే కాకుండా వీడియో కాల్లో ఆ దృశ్యాలను నేరుగా తిలకించి ఆనందించారనే అభియోగం కూడా ఆ వైసీపీ కీలక నేతపై ఉంది. ఈ కేసులో A5గా నిందితురాలుగా ఉన్న ప్రభావతి ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అయితే ఆమె విచారణకు సహకరించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 7, 8 తేదీల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై విచారణకు సహకరించాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఈ వాసుదేవరెడ్డిని ప్రభుత్వం తన మాతృశాఖ అయిన రైల్వే శాఖకు తిప్పి పంపింది. ఆయన తక్షణమే రిలీవ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ సీఎంగా గద్దెనెక్కాక 2019లో ఆగస్టులో వాసుదేవరెడ్డి రైల్వే శాఖ నుంచి ఏపీకి డెప్యుటేషన్పై వచ్చారు. గతేడాది ఆగస్టులో ఆయన డెప్యుటేషన్ కాల పరిమితి ముగిసింది. కానీ ఆయనపై మద్యం అక్రమాల ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దాని విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఆయన డిప్యుటేషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడంతో ఏపీ ప్రభుత్వం ఆయన తిరిగి మాతృశాఖకు పంపింది. మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేర ఆరోపణలు లేవని తెలిపింది. ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైనదా కాదా అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశలో అరెస్టు చేస్తారనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొంది. పోలీసుల చర్యలపై ఏమైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి మల్లికార్జునరావు తీర్పు చెప్పారు.
మద్యం కుంభకోణంపై గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి, సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. విశాఖపట్నంలో సురేష్ ప్రొడక్షన్స్ కు కేటాయించిన భూమిలో దుర్వినియోగమైనట్లు గుర్తించిన 15.17 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని విశాఖ కలెక్టర్ను ఆదేశించింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం 2003లో భీమిలి బీచ్ రోడ్లో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్స్ కు ఎకరా 5.2 లక్షల చొప్పున కేటాయించింది. అందులో కొంత భూమిలో స్టూడియో నిర్మించారు. మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేశారు. స్టూడియో భూములను వెనక్కు తీసుకోకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలు 15 ఎకరాలు డిమాండ్ చేశారు. భూ వినియోగ మార్పిడికి విఎంఆర్డీఏకు దరఖాస్తు చేయించారు. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023లో సురేష్ ప్రొడక్షన్స్ తోనే దరఖాస్తు చేయించారు. స్టూడియో భూములను వైసీపీ పెద్దలు అడ్డగోలుగా కొట్టేస్తున్నారని గుర్తించిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ స్థానికంగా ఫిర్యాదు చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ఢిల్లీ స్థాయిలో అనుమతులు అవసరం కాగా జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి లేఅవుట్ కు అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. ఇక దీంతో ఆ భూమిలో లేఅవుట్ వేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో వైసీపీ పెద్దలు ముందుకు వెళ్లలేకపోయారు. కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచిన రామకృష్ణబాబు ఈ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవసరాల కోసం గంటల తరబడి ఎదురు చూసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పటి వరకు పైలట్ గా అమలైన కార్యక్రమం పట్టాలెక్కింది. ఇక నుంచి ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి కార్యాలయానికి వెళ్తే చాలు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ప్రభుత్వం కొత్తగా డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సచివాలయం నుంచి ఈ సేవలు ప్రారంభిస్తారు. మార్చి 10 నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టీక్యూఎంఎస్ సేవలను పైలట్ గా అమలు చేస్తున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అవుతుంది. అనధికార కార్యకలాపాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతాయి. ఇవాళ్టి నుంచి ఏపీలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థను విస్తరిస్తామని పేర్కొంది. ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను ఈ నెల 7 నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. బకాయిల విడుదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు అనేకసార్లు విన్నవించామని, లిఖితపూర్వకంగానూ కోరామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేయలేమని, ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గత నెల 7నే ట్రస్ట్కు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలంటూ గతేడాది జులై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామన్నారు. 2025-26 బడ్జెట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి 4,000 కోట్లు కేటాయించగా బకాయిలే 3,500 కోట్లు ఉన్నాయన్నారు. కనీసం 1,500 కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్ భారత్తో పథకాన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్ భారత్లోని 1,500 ప్రొసీజర్లు ఎన్టీఆర్ వైద్య సేవ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయని ఆశా కార్యదర్శి డాక్టర్ అవినాష్ తెలిపారు. ఏపీలో ఒక్క ఏడాదిలో 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారు. సగటున రోజుకు 83.38 కోట్ల విలువైన 78,676 కేసుల మందు అమ్ముడైంది. అయితే ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా వాటి విలువ పరంగా ఆ స్థాయి పెంపు కనిపించడం లేదు. 2023-24తో పోలిస్తే 2024-25లో 9.1% అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ మాత్రం కేవలం 0.34% మాత్రమే పెరిగింది. కొత్తగా క్వార్టర్ 99 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్ల ధరలు తగ్గించడంతో ఈ పరిస్థితి వచ్చింది. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్టు
మద్యం తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కడపలో 4.36%, విశాఖపట్నంలో 3.36%, ప్రకాశంలో 2.68%, నంద్యాలలో 2.66%, విజయనగరంలో 2.45%, పల్నాడులో 2.32%, బాపట్లలో 2.27%, కృష్ణాలో 1.83%, అలాగే అనకాపల్లిలో 1.77%, శ్రీకాకుళంలో 1.39%, పార్వతీపురం మన్యంలో 1.34%, అలాగే నెల్లూరులో 1.32% మేర అమ్మకాలు తగ్గాయి. మిగిలిన 14 జిల్లాల్లో అమ్మకాలు పెరిగాయి. అత్యధికంగా కర్నూలులో 13.63%, చిత్తూరులో 11.71%, శ్రీ సత్యసాయిలో 10.22% మేర అమ్మకాలు పెరిగాయి. మొత్తంగా 2023-24లో 4.55 కోట్ల కేసులు అమ్మగా 2024-25లో 4.97 కోట్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్ 7.38%, బీర్ 14.13% పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02 లక్షల కేసుల లిక్కర్, 16.47 లక్షల కేసుల బీర్ అమ్మకాలు పెరిగాయి. ఇక వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెంచిన ధరలతో మద్యం వినియోగదారుల జేబుకు చిల్లుపడింది. ఒకేసారి ధరలు రెట్టింపు చేయడంతో కంచి గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ ను ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని పరిష్కరించి భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా 3 మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సహా భాగస్వాములందరితోనూ సంప్రదింపులు జరపనుంది. కమిటీని నియమించనున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే హెచ్సియు భూములు హైదరాబాద్ కు అతిపెద్ద లంగ్ స్పేస్ గా ఉన్నాయని పర్యావరణవేత్తలు సహా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అలాగే ఉంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే దాన్ని లంగ్ స్పేస్ గా కొనసాగించడానికి అక్కడి 2000 ఎకరాల్లోనూ ఎకో పార్క్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో ప్రపంచంలో ఉన్న పర్యాటక ఆకర్షణలపై అధ్యయనం చేయించాలని భావిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలను కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి హైదరాబాద్ కి తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. కంచి గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామన్నారు. సుప్రీంకోర్టుపై తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్సియులో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని ఐజీ, సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే హెచ్సియు భూములను కాపాడుతామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ప్రకటనలు హాస్యాస్పదమని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం హెచ్సియు భూముల జోలికి వెళ్లడం లేదని, ఆ వర్సిటీకి చెందిన అంగుళం భూమిని సైతం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. హెచ్సియుకు సంబంధం లేని భూముల విషయంలో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇక ఫేక్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పారిశ్రామిక అభివృద్ధి జరిపి ఉపాధి అవకాశాలను పెంచాలన్న తపనతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుండగా ఆయనపై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. ఫేక్ ప్రచారాలతో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా చేసే కుట్రలు మానుకోవాలన్నారు. కంచి గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అక్కడే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, దాన్నే కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదని, ఎవరూ సహాయం చేయలేరని హెచ్చరించింది. ఇది తీవ్రమైన అంశమని, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లను విచారించడానికి సంసిద్దమవుతున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిక్ ధర్మాసనం దృష్టికి కంచి గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అమిత్ క్యూరీ, న్యాయవాది పరమేశ్వర్ గురువారం ఉదయం తీసుకువెళ్లారు. దీన్ని సుమోటోగా తీసుకుని అత్యవసరంగా విచారించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద స్థలాలకి స్వయంగా వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30 గంటలలోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. అయితే కంచి గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
దాంతో హైకోర్టు విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ బదిలిచ్చింది. గడువులోపు నివేదిక అందడంతో విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం పార్లమెంట్లో వారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ బృందంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, కావ్య, అనిల్, విప్లు ఆది శ్రీనివాస్, బీలా ఐలయ్య, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. జంతర్ మంతర్లో బీసీ సంఘాల నేతృత్వంలో జరిగిన బీసీల పోరు గర్జన సభ విషయాలను సోనియా, రాహుల్లకు మహేష్ కుమార్ వివరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. అంతా సమన్వయంతో పనిచేయాలని ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ బాధ్యతలను మాజీ మంత్రి జోగు రామన్నకు, కరీంనగర్ బాధ్యతలను కేటీఆర్తో పాటు గంగుల కమలాకర్లకు అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువు తెలంగాణ ప్రభుత్వం మరో నెల పొడిగించాలని యోచిస్తుంది. గడువు ముగిసిపోనున్నందున ఈ నెల 20 తర్వాత తుది విచారణ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల 2వ వారంలో నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. తదనుగుణంగా మే ఆఖరు వరకు ఘోష్ కమిషన్ పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. విజిలెన్స్, ఎస్టీఎస్సీ నివేదికలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వడానికి ఘోష్ కమిషన్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురిగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు వరి పంట నేలకూరగా మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థ నారాయణపురంలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ ఈదురుగాలులకు భువనగిరి, రాయగిరి రోడ్లోని మాస్కుంట వద్ద చెట్లు కూలి రోడ్డు మధ్యలో పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి, బొమ్మల రామారం, రాజపేట మండలాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు దర్పల్లి మండలంలో గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం రాసులు తడిసిపోయాయి. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు 4 మృతి చెందగా గోడ కూలి 1 ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండల కేంద్రం శివార్లోని కోడోనిపల్లికి చెందిన సుంకరి సైదమ్మ, వీరమ్మలు వేరుశనగ పంట పొలంలో కూలి పనులకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడ్డంతో అక్కడికక్కడే 2 మృతి చెందారు. ఇక మరో కూలి సుంకరి లక్ష్మమ్మకు తీవ్రంగా గాయాలు కావడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటు హైదరాబాద్ లో దాదాపు గంటన్నర పాటు వాన దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్ నగర్, హిమాయత్ నగర్, డబీపురాలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట రోడ్ అండర్ బ్రిడ్జ్ కింద వరదలో ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు బస్సు టాప్ పైకి ఎక్కారు. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బుధవారం లోక్సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకొచ్చింది. ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకొచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి భాజపా ఈ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీలో
ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా ఈ బిల్లు ఉందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింల్లో విభజన బీజాలు నాటేందుకు భాజపా ప్రయత్నిస్తోందని రాజ్యసభ విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్ అభివృద్ధిని ఆకాంక్షించే వికాసవాదాన్ని నమ్ముతుందే తప్ప విస్తరణవాదాన్ని కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత, చట్టబద్ద వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. థాయిలాండ్ పర్యటనకు వచ్చిన ఆయన థాయ్ ప్రధాని పటోంగ్టాన్ షినవత్రతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో జరిపిన చర్చలో భారత్, థాయిలాండ్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు, థాయిలాండ్ల మధ్య పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, విద్యారంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. భారత్ అమలు చేస్తున్న లుకీస్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్లో థాయిలాండ్కు ప్రత్యేక స్థానం ఉందని వివరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని, రెండు దేశాల భద్రతా సంస్థల మధ్య వ్యూహాత్మక చర్చలు జరగాలని కూడా నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. తన పర్యటన పురస్కరించుకుని థాయిలాండ్ ప్రభుత్వం 18వ శతాబ్దం నాటి రామాయణ పుణ్య చిత్రాన్ని పోస్టల్ స్టాంప్గా విడుదల చేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని షినవత్ర బహుకరించిన త్రిపిటక స్వర గ్రంథాన్ని స్వీకరించారు. ఇక మోదీ రాకను పురస్కరించుకుని థాయ్ రామాయణం రామ్కేను మనోహరంగా ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలోని 25,000 మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలు రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం మోసపూరితంగా, అవకతవకలతో కూడుకుని ఉందని సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ల సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియలో విశ్వసనీయత, చట్టబద్దత లోపించాయని పేర్కొంది. పరిష్కరించడానికి సాధ్యం కానంతగా ఈ ప్రక్రియ మొత్తం కలుషితమైపోయిందని ఆక్షేపించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ తమకు కనిపించడం లేదని తెలిపింది. మోసపూరితంగా నియామకాలు పొందిన అభ్యర్థులు ఏళ్ల తరబడి పొందిన జీతాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే వారి నియామకాలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం ఖాళీలు 24,640 కాగా 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్ న్యూమరిక్ పోస్టులు సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ 18లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్లో విజయంతో ముంబై గాడిలో పడగా కిందటి మ్యాచ్లో ఓడిన లక్నో డీలా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్లో రెండు జట్లలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. ముఖ్యంగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, లక్నో సారథి రిషబ్ పంత్ ఫామ్ రెండు జట్లకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో తొలి 3 మ్యాచ్లో రోహిత్, రిషబ్ పంత్ నిరాశపరిచారు. మరి ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇద్దరిలో ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరం. కోల్కతా నైట్ రైడర్స్ తో గత మ్యాచ్లో విజృంభించిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అశ్విని కుమార్ మరోసారి సత్తా చాటాలని ముంబై కోరుకుంటోంది. ఇక వికెట్ కీపర్, బ్యాటర్ గ్రామ్ రికిల్టన్ ఫామ్ కూడా ముంబైకి కలిసి వచ్చే అంశం. మరోవైపు లక్నో తరపున పురన్ ఒక్కడే స్థిరంగా ఆడుతున్నాడు. మిచెల్ మార్ష్ అలాగే డేవిడ్ మిల్లర్ కూడా రాణిస్తే ఈ జట్టుకు తిరుగుండదు. ఫామ్ లో ఉన్న శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ విజృంభిస్తే ఎల్ఎస్జీ గెలుపు బాట పట్టే అవకాశం